డిఎస్సి మాకు వచ్చిందంటే ఏదో ఈ రోజు రేపు ఒక నెల రోజులు చదివితే మాకు రాలేదు సార్. మేము ఇంచుమించు కొన్ని సంవత్సరాల పాటు దీనికోసం చదువుకుని మాకేమైనా జాబ్ తెచ్చి చేతిలో పెట్టలేదు సార్. మేము కష్టపడి చదువుకున్నాం. ఇప్పుడు మేము చాలా మంచి ర్యాంక్స్తో ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడ ఉన్న మేము అందరం కూడా టాప్ 15 ర్యాంక్స్ లోపలనే ఉన్నాం సార్ మేమంతా. కానీ అది ఫేక్ అని అంటే మాకు కష్టపడిన వారికి తెలుసు సార్ అదంతా కష్టమో తీసుకోవడం అనేది. కానీ డిఎస్సి మాత్రం చాలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది సార్. అది మేము నమ్ముతున్నాం సార్. ఈ కష్టం ఇన్ని రోజులు వాళ్ళు ప్రతి సంవత్సరం తీసుకుంటుంటే బాగుండేది, కనీసం 5 సంవత్సరాలు తీసుకుంటే బాగుండేది. వాళ్ళు తీయకుండా ఇక్కడ ఈ పేరంతా వచ్చేస్తున్నారు, ఊరికి ఏదో పెట్టి లోకేష్ గారిని ఈ ప్రభుత్వాన్ని బ్రష్ పట్టించాలని మాట్లాడొచ్చు. మీరు ఈ సంవత్సరాల కష్టాన్ని వాళ్ళ హేళన చేయడం, మీ జీవితాన్ని హేళన చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. డెఫినెట్ గా వాళ్ళకి ఆ కర్మ వాళ్ళకి అనిపించే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అనేది 100% ట్రాన్స్పరెంట్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అలాగే లోకేష్ గారి నాయకత్వం 100% ట్రాన్స్పరెంట్. ఇదంతా ఏదో బురద జల్లడానికి వీళ్ళు చేస్తున్నారు.